దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 12వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు ఈ దినమున ఈ ఉదయకాలమున మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మన పక్షముగా ఆయన వ్యాజ్యమాడతానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నిరాశలో నిస్పృహలో నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనే ఆలోచనతో ఉన్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిరాశ నిస్పృహ నీ జీవితంలో ఉన్నట్లయితే, నీకు కలిగిన బాధలను బట్టి నీవు కృంగి ఉన్నట్లయితే దేవుడి దినమున నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు. అవునండి, దావీదు మహారాజు పరిస్థితులన్నీ కూడా చేజారిపోయి తను ఎదిరించలేనటువంటి శక్తి కాదు కానీ, తను ఎదిరించలేనటువంటి బలం కాదు కానీ, సౌలు చేత తరమబడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సందర్భమును బట్టి సౌలు అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి సౌలును ఎదిరించక తను తరమబడుతున్నప్పటికీ కూడా సౌలును ఎదిరించక తను తరమబడుతున్నటువంటి సందర్భంలో దావీదు మాట్లాడినటువంటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అభిషేకించబడిన వ్యక్తి జోలికి నేను పోను అని అంటున్నాడండి. హల్లెలూయా. ఎవరు అని అంటే దావీదు జ్ఞానం కలిగిన వ్యక్తి. ఎందుకు అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అని కదా వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దావీదు చూడండి, సౌలును ఎదిరించడానికి ఇష్టపడట్లేదు. ఫిలిస్తీయుడు అనగా చాలా ఎత్తరైన వాడు, చాలా బలము కలిగిన వాడు, చాలా బలాఢ్యుడైనటువంటి గొల్యాతుని మాత్రము కుక్కతో పోల్చి అతన్ని గులక రాయితో, తన గొడిసిన రాయితో గొల్యాతుని చంపిన దావీదుకు సౌలు లెక్కంటారా? కాదు, కాదు. కానీ సౌలు అభిషేకించబడిన వాడు కాబట్టి అభిషేకించబడిన వారి జోలికి నేను పోను అంటున్నాడు. జ్ఞానయుక్తమైన ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు జ్ఞానంతో కూడిన ఆలోచన చేయగలుగుతున్నావా? ఈరోజు నువ్వు చేసినటువంటి వ్యాపారములను బట్టి, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి లాస్ అయ్యి చాలా వ్యతిరేకతలను ఎదుర్కొంటూ నీ కుటుంబంలో సమాధానం లేక, నీకున్నటువంటి పరిస్థితుల్లో నీకు సమాధానం లేక, అన్ని విషయాల్లో నీకంటూ నీవు మరి ఆశించిన దాన్ని పొందుకోలేక నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ జీవితాన్ని నాకు ఇస్తే, ఇదిగో నీకున్నటువంటి సందర్భాన్ని నాకు ఇస్తే, నేను ఎలా వెళ్ళాలో నేను చెప్తాను, ఏం చేయాలో నేను చెప్తాను. ఇదిగో నా స్వరము వింటావా, నా మాట వింటావా, నా మాట విని నాకు లోబడితే నేను నిన్ను లేవనెత్తుతాను అని అంటున్నాడండి దేవుడు. ఈ దినమున బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును అంటున్నాడు. దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తరమబడుచున్నటువంటి సౌలును బట్టి తరమబడుచున్నటువంటి దావీదు అంటున్నాడు, నేను ఎదిరించను అంటున్నాడు. జ్ఞానయుక్తమైన ఆలోచన నిర్ణయం దావీదు కలిగి ఉన్నాడు. తరమబడుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి ధ్యానించడం, దేవుణ్ణి మరి ఆ యొక్క ఆలోచనకు తగ్గట్లుగా ప్రవర్తించడం మానలేదు. కాబట్టి దావీదుకు విడుదల దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. దావీదుకు దేవుడు విడుదలిచ్చాడు. ఈరోజు నిజముగా నీవు దేవుని ఆశ్రయించినట్లయితే, నీకున్న కష్టాన్ని బట్టి దేవుని విడిచిపెట్టుకోక కష్టంలోనే దేవుని ఆరాధించడం, దేవుని ధ్యానించడం, తరమబడుతున్నటువంటి సందర్భంలో దావీదు దేవుణ్ణి పట్టుకున్నట్లుగా ఈ దినము నీవు దేవుణ్ణి పట్టుకుంటే, ఈ దినము దేవుడు నీ పక్షముగా యుద్ధమాడడానికి, ఈ దినము నీకున్నటువంటి సమస్యలను తొలగించడానికి, ఈ దినము నీకు ఒక త్రోవను ఆయన నూతనమైన మార్గంను సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులు ఏవైనా కానీ ఈరోజు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దీన్ని నమ్మి విశ్వసించి ఆమెనని మీరు కామెంట్ చేయగలిగినట్లయితే, మరి చూసి దీన్ని విశ్వసించి దీన్ని కనుక మీరు ఆ మాటలను మీ హృదయంలో పెట్టుకున్నట్లయితే దేవుడు మీ జీవితంలో నూతన కార్యమును చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరూ కూడా ఏకీభవించి కడుపుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహాగరుడ, బాధింపబడి వారికి అందరికీ కూడా ఆయన న్యాయం తీరుస్తాడు.
ఈరోజు మనము తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల మనం తెచ్చిపెట్టుకున్నటువంటి వ్యాధులను బట్టి, మనకు తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్యలను బట్టి, మనము తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితులను మనము లోనకి దిగులు పడుతూ ఆ వ్యసనముల గుండా మనం వెళ్ళినప్పుడు, ఆ వ్యసనం నుంచి బయటికి రాలేనప్పుడు, ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేనప్పుడు, నీకున్నటువంటి బలహీనతల్లో నుండి నువ్వు బయటికి రాలేనప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినమున నేను నిన్ను లేవనెత్తుతున్నట్టున్నాడు. ప్రభా, లేవనెత్తండి ప్రభా. అప్పుల కొరత నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. నాయన అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి ప్రభా తండ్రి. వ్యసనముల నుంచి విడిపించండి ప్రభా. కుటుంబ చిక్కుల సమస్యల నుంచి విడిపించండి ప్రభా. అయ్యా, నీ బిడ్డని వేటి ద్వారా ప్రభా తను బాధ నొందుతున్నారో యావత్ బాధ నుంచి కూడా విడుదలిచ్చి అయ్యా మీరే మహిమ పొంది నీ బిడ్డలకు గొప్ప నూతనమైన మార్గం ఏర్పాటు చేసి బిడ్డలను బయటికి తోడుకొని రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.